ఎందుకు చెప్పనా, మనం సరాసరి ఎవరిని ఎదిరిస్తాం చెప్పనా? మన పేరెంట్స్ని ఎదిరిస్తాం. నువ్వు మూర్ఖుడు కదా చెప్పు. మీ అమ్మ చెబుతున్న మాట నీ బుర్రకెక్కట్లేదు, మీ అయ్య చెబుతున్న మాట నీ బుర్రకెక్కట్లేదు. వాళ్ళు చెబుతుంటే ఇంత పాళ్ళలాగా ఎద్దులాగా ఎదిగి వాళ్ళ మీద తిరగబడి నువ్వు చెప్పగా నట్టినావంటే నిన్ను మూర్ఖుడు అనాలా, నీతిమంతుడు అనాలా? నిన్ను నీ ఫ్రెండ్స్కి ఆ ఆవారాగాల మాటలుంటావు, ఆ గాలోల మాటలుంటావు, కానీ నీ ఫ్రెండ్స్ చెప్పే మాటలుంటావు, నీ పేరెంట్స్ మాటలుంటావా? వాళ్ళంటే మనకు లోకువా. ఒకవేళ మీరు బాధపడితే ఏడ్ చేయండి దేవుని సన్నిధిలో. ఎంత లోకువో చెప్పనా? మీ అమ్మ నాన్న నీకంత చదువుకోలేదని లోకువా. మీ అమ్మ నాన్న నీలాగా స్టైల్గా ఉండరని లోకువా. మీ అమ్మ నాన్నకి నీకులాగా మొబైల్ నాలెడ్జ్ లేదని లోకువా. మీ అమ్మ నాన్న నీకు ఎందుకు లోకువో చెప్పినా, నీకంత జ్ఞానం లేదని వాళ్ళ మీద చిన్న చూపు కనుక నీకు లోకువా. వాళ్ళ మాటను బుర్రకెందుకు ఎత్తికెక్కించుకో తెలుసా? నీ జనరేషన్లో వాళ్ళ జనరేషన్ కలవట్లేదని నువ్వు ఏదో పెద్ద జ్ఞాని సైంటిస్ట్లా ఫీల్ అవుతున్నావు కనుక లోకువా. గుర్తుపెట్టుకో, నీకంత చదువు వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత మొబైల్ నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవచ్చు, కానీ నా టీనేజ్ మాత్రం వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మాత్రం మర్చిపోకు. నా లైఫ్ని వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మర్చిపోకు. వాళ్ళు దాటొచ్చినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఏ చదువును చూసి అయితే వాళ్ళని తక్కువ అంచనేస్తున్నావో ఆ చదువు ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఏ జ్ఞానం చూసి వాళ్ళని ఎర్రోల్లా చూస్తున్నావో ఆ జ్ఞానం ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఏ మొబైల్ని బట్టి వాళ్ళ కళ్ళు కప్పే పనులు చేస్తున్నావో ఆ మొబైల్ ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో.